ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. లాస్ ఏంజల్స్ లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలిచిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. మరోసారి $100 మార్క్ దాటిన ముడి చమురు హార్మోజ్ జలసంధి వద్ద ఇంధన రవాణాకు అంతరాయమే కారణం. అమరావతిలో అమరజీవి భారీ విగ్రహ ఆవిష్కరణ. 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నేటి నుంచి మొదలైన ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న ఎగ్జామ్స్. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు. నేటి నుంచి 21వ తేదీల మధ్య ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. పుదుచ్చేరితో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగార. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తదితరులు. ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోంది. నేడు తెలంగాణ బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ ప్రసంగం. 7 దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు. హార్మోజ్ జలసంధి రక్షణకు రావాలని కోరిన ట్రంప్. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కు పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించిన ఈగల్ టీం పోలీసులు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీడీపీ. డ్రగ్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. తెలంగాణలో 22వ రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల. సిద్దిపేట జిల్లా నర్మొట్టలో విడుదల చేయనున్న సీఎం రేవంత్. తగ్గుముఖం పడుతున్న పసిడి వెండి ధరలు. మళ్లీ 15,000 దిగువకు గ్రాము బంగారం. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,057 మంది భక్తులు. నిన్న హుండీ ఆదాయం 4.22 కోట్లు. రాజ్యసభ ఎన్నికలకు మొదలైన పోలింగ్. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు. ఎల్పీజీతో లోడ్ అయ్యి ఉన్న 2 కంటైనర్ నౌకలు హార్మోజ్ జలసంధిని దాటినట్లు సరఫరా మరియు నీటి మార్గాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ తెలిపారు. శివాలిక్ అనే నౌక నేడు ఇండియాలోని ముంద్రా పోర్టుకు చేరుకుంటోందని, నందాదేవి అనే నౌక రేపటికల్లా భారత్ లో కండ్లా పోర్టులో అడుగు పెడుతోందని తెలిపారు. పశ్చిమాసియా హార్మోజ్ లో నిలిచిపోయిన 24 భారీ ఇండియా నౌకలలో మరో 22 నౌకలు గవర్నమెంట్ ఆర్డర్స్ కోసం వేచి ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మన దేశానికి చేరుకున్న నౌకలు ఒక్కొక్కటి 46,000 టన్నుల ఎల్పీజీ వంట గ్యాస్ తో, 2 కలిపి మొత్తంగా 92,712 టన్నుల ఎల్పీజీను ఇండియా పొందనుంది. ఇది దేశానికి ఓ 2 రోజులు సరిపడే గ్యాస్ అవసరాలను తీరుస్తోందని ప్రభుత్వం పేర్కొంది. అయితే దేశంలో ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న వినియోగదారుల్లో మాత్రం కొరత ప్రభావం ఉందని ఆందోళన చెందుతున్నారు. అన్ని వేళల్లో బుకింగ్ సక్రమంగా జరగట్లేదని, బుకింగ్ కన్ఫర్మ్ అయినా డెలివరీ పొందట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చినా కూడా డీలర్ దగ్గరికి వెళ్తే బుకింగ్ కావట్లేదంటున్నారు వినియోగదారులు. ఈ కొరతతో మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.